భారత్ భుజంపై తుపాకీ పెట్టి రష్యాను కాల్చాలని చూస్తున్న ట్రంప్ ఆశలు అడియాశలు కావాల్సిందేనా? అమెరికా అధ్యక్షుడికి భారత్ రష్యా ఇస్తున్న స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి? అలాస్కాలో ట్రంప్తో సమావేశమైంది ఒరిజినల్ పుతిన్ కాదా? భారత్తో వైఖరిపై సొంత పార్టీలోనే ట్రంప్పై ఎందుకంత వ్యతిరేకత వస్తోంది? కొద్ది రోజులుగా ప్రపంచంలో వరల్డ్ ఆర్డర్ మారుతోంది. ఇన్నాళ్ళు ప్రపంచం మీద పెత్తనం చేస్తూ వస్తోన్న అమెరికాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా తన మాటే శాసనం అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న ట్రంప్నకు అంత సీన్ లేదన్న విషయం తెలిసొస్తోంది. అధికారంలోకి రాగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక రాత్రిలో ఆపేస్తానంటూ బీరాలు పలికిన ట్రంప్నకు పుతిన్ చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు భారత్ పాక్ సీజ్ ఫైర్ ను తన అకౌంట్లో వేసుకోవాలనుకుంటే మోదీ ఏమో మోకాళ్ళడ్డుతున్నారు. దీంతో రష్యా నుంచి చెమురు విక్రయం చేస్తున్నారంటూ భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారు. అయినప్పటికీ భారత్ అదర్లేదు బెదర్లేదు సరికదా, ఢిల్లీ మాస్కో బంధం మరింత దృఢమవుతోంది. ఈ క్రమంలోనే భారత్ పై ట్రంప్ విధించిన సుంకాలపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారని, ఈ కారణంగానే రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకుని దానిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారన్నారు. పనిలో పనిగా భారత్ పాక్ యుద్ధాన్ని కూడా కరోలిన్ ప్రస్తావించారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారంటూ పాతపాటే పాడారు. That's a good question, Jake. I'll leave that to the president to answer. I think he's proud of all of the peace deals that he's been able to achieve. You saw the president of Armenia and the head of Azerbaijan both at the White House just a couple of weeks ago. The president, I know, very much enjoyed spending time with them and helping to bring that conflict to an end. He very much enjoyed his time with leaders of Rwanda and the Democratic Republic of the Congo in the Oval Office, talking to them about bringing that decades-long war to an end. India and Pakistan. He used trade in a very powerful way as leverage to bring that conflict to an end. So I know he's very proud of all of these achievements, and I know he's very honored to serve as the President of the United States and to restore peace around this world. కాగా రష్యా భారత్ మధ్య వ్యాపార సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్న ట్రంప్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. మిత్రదేశం రష్యా భారత్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై క్రూడ్ ఆయిల్ ను 5% డిస్కౌంట్ తో సప్లై చేయనుంది. అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా భారత్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొనసాగించింది. దీంతో ఇప్పుడు రష్యా ప్రకటించిన డిస్కౌంట్ తో తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకోనుంది. అటు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు నూతన మార్గాలు అన్వేషించి ముందుకు సాగాలని భారత్ మాస్కోను కోరింది. ఇందులో భాగంగా భారత్ లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని జైశంకర్ ఆహ్వానించారు. అటు భారత్ తీరుపై ట్రంప్ సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్ స్నేహాన్ని అమెరికా కోల్పోవడం వ్యూహాత్మక వైఫల్యమని రిపబ్లికన్ పార్టీ నాయకురాలు ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. భారత్ అమెరికా సంబంధాలు విచ్ఛిన్న దశలో ఉన్నాయన్న ఆమె భారత్తో వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ట్రంప్ను హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ భారత్ భుజంపై తుపాకీ పెట్టి రష్యాను కాల్చాలని చూస్తున్న ట్రంప్ ప్రణాళికలకు చెంపపెట్టు లాంటివన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే జరిగిన ట్రంప్ పుతిన్ భేటీపై మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు ట్రంప్ పుతిన్ అలాస్కా వేదికగా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.5 గంటల సేపు చర్చలు జరిగాయి. అయితే ఈ భేటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్తో భేటీ అయ్యేందుకు వచ్చింది అసలు పుతినేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్తో సమావేశమైనది అసలు పుతిన్ కాదని, అతని స్థానంలో ఆయన బాడీ డబుల్ వచ్చారంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ట్రంప్తో భేటీకి పుతిన్ తన బాడీ డబుల్ ను పంపించారని సోషల్ మీడియా వేదికగా కొందరు చర్చకు తెరలేపారు. ట్రంప్తో భేటీ సమయంలో పుతిన్ నడక, ఆయన హావభావాలు, అతని ముఖ ఆకృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాస్కాలో అడుగుపెట్టిన వ్యక్తికి బుగ్గలు కాస్త ఉబ్బినట్లుగా నునుపుగా ఉన్నాయని, ఆయన అసలు పుతినేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు ట్రంప్ను కలిసినప్పుడు రష్యన్ అధ్యక్షుడు గతం కంటే ఎక్కువ ఉల్లాసంగా కనిపించారని, ఆయన అసలు పుతిన్ కారంటూ అనుమానాలు రేపుతున్నారు. నిజానికి పుతిన్ తన తరఫున అప్పుడప్పుడు బహిరంగ వేదికలు, బహిరంగ ప్రదేశాల్లోకి తన బాడీ డబుల్ను పంపిస్తారన్న వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా పుతిన్ తన డూప్ని పంపించి ట్రంప్ను బురిడీ కొట్టించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా చైనా, పాక్ సహా కొన్ని దేశాల్లాగా భారత్, రష్యాలు సైతం తాను చెప్పినట్లుగా ఆడాలని ఆశిస్తున్న ట్రంప్ ఆశలు అడియాసలే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.